హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ కౌశిక్ యూట్యూబ్ ఛానల్. అల్టిమేట్ సి ప్రోగ్రామింగ్ కోర్స్ లో భాగంగా ట్యుటోరియల్ నెంబర్ 2 లోకి వస్తే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నేమ్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సి. మీన్స్ సి యొక్క బిహేవియర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం డాక్యుమెంట్ ని చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్, C is a robust language whose rich set of inbuilt functions and operators can be used to write complex programs. దీని అర్థం ఏంటంటే సి అనేది ఎలాంటి లాంగ్వేజ్ అంటే మీన్స్ ఇట్ ఈస్ ఏ రోబస్ట్ లాంగ్వేజ్. రోబస్ట్ లాంగ్వేజ్ అంటే ఒకవేళ ఈ ప్రోగ్రామింగ్ రన్ అవుతున్నప్పుడు ఏమన్నా ఇంటర్నల్ గా ఎక్సెప్షన్స్ ఆర్ ఎర్రర్స్ అక్కరైనప్పుడు వాటిని ఆ లాంగ్వేజ్ హ్యాండిల్ చేయగలదు. ఇలా ఒకవేళ ప్రోగ్రామింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు కానీ ఇంటర్నల్ గా ఏమన్నా ఎర్రర్స్ వస్తే వాటిని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్స్ ఓన్ గా సాల్వ్ చేసి ఎగ్జిక్యూషన్ ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అలాంటి లాంగ్వేజ్ ని రోబస్ట్ లాంగ్వేజ్ అంటారు. మీన్స్ సెక్యూర్ లాంగ్వేజ్. అలాగే ఈ సి అనేది కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ని ప్రోగ్రామర్స్ కి యాక్సెస్ ఇస్తుంది. మీన్స్ సమ్ ఫంక్షనాలిటీస్ కి మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్ గానే కోడ్ లైబ్రరీస్ లో రాసి ఉంటుంది. ఆ లైబ్రరీస్ ని మనం యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీని మనం యూజ్ చేస్తాం. మీన్స్ మనం స్క్వైర్ రూట్ కనుక్కోవాలంటే స్క్వైర్ రూట్ కి మామూలుగా ఫిజికల్ గా కనుక్కోవాలంటే మీన్స్ కోడ్ రాసి కనుక్కోవాలంటే ఇట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ లెంతీ ప్రోగ్రామ్. బట్ మనకి సి లో ఎస్క్యూఆర్టీ అనే ఒక ఫంక్షనాలిటీని యూజ్ చేసి మనం మ్యాథ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ లో ఉండే ఆ ఫంక్షనాలిటీని యూజ్ చేసి ఏ నెంబర్ కైనా స్క్వేర్ రూట్ ని కనుక్కోవచ్చు. అలాగే ఆపరేటర్. ఆపరేటర్ అంటే ఇట్ ఈస్ ఎ సింబల్ విచ్ ఈస్ యూస్డ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆర్ రిలేషనల్ ఆపరేషన్. ఒక ఆపరేటర్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ అయినా లేదా ఒక లాజికల్ ఆపరేషన్ అయినా పర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేసే సింబల్ ని ఆపరేటర్ అంటారు. మీన్స్ 1+2 ఆ ప్లస్ అనేది ఆపరేటర్. మీన్స్ 1+2 లో మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేస్తాం. 1<2 ఆ లెస్ దెన్ సింబల్ ఇట్ ఈస్ ఏ ఆపరేటర్. ఇక్కడ 1<2 లో మనం లాజికల్ ఆపరేషన్ ని పర్ఫార్మ్ చేస్తున్నాం. సో ఇలాంటి ఆపరేషన్స్ కూడా పర్ఫార్మ్ చేయడానికి సి లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. వీటి వల్ల మనం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని ప్రోగ్రామింగ్ లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కంపైలర్ కంబైన్స్ ది ఫ్యూచర్స్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. బిఫోర్ సి కంటే స్టార్టింగ్ లో అసెంబ్లీ లాంగ్వేజ్ ఉండేది. మీరు బీటెక్ స్టూడెంట్స్ అయి ఉంటే మాత్రం మీకు డిఎంపి అనే సబ్జెక్ట్ లో ల్యాబ్స్ లో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి లాస్ట్ ఎక్స్పెరిమెంట్స్ లో ఉంటుంది. మీరు కావాలంటే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి అక్కడ నేర్చుకోవచ్చు. లేదా ఫ్యాకల్టీ సి చెప్పేటప్పుడు బేసిక్ గా అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇస్తారు. బట్ మన కోర్స్ లో ప్రోగ్రామింగ్ రిలేటెడ్ గానే చూస్తాం కాబట్టి ఈ టాపిక్ ని అవాయిడ్ చేద్దాం. మీరు సింపుల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, సి లాంగ్వేజ్ కంటే ముందు ఒక లాంగ్వేజ్ ఉండేది. ఇనిషియల్ స్టేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డెవలప్ అవుతున్నప్పుడు వచ్చిన లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ లెక్క కాకుండా అసెంబ్లీ లాంగ్వేజ్ కంటే ఎక్కువ ఫంక్షనాలిటీస్, ఆపరేటర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూచర్స్ ఎక్కువగా ఉంటుంది ఆ లాంగ్వేజెస్. సో సి కంపైలర్ అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న ఫ్యూచర్స్ ని యాడ్ చేస్తుంది, అలా కంపైల్ చేస్తుంది. దీని ద్వారా ప్రోగ్రామ్ లో ఎర్రర్స్ ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి ఒక కంపైలర్ ఉండడం వల్ల మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ కింద చూసినట్లయితే నేను సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సి ని ప్రొవైడ్ చేస్తున్నాను. వాటిలో ఫస్ట్ పాయింట్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ enables the programmer to concentrate on the problem at hand and not worrying about the machine code on which the program could be run. దీని మీనింగ్ ఏంటంటే ఒక హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామర్ కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుందంటే అక్కడ ప్రోగ్రామర్ ఓన్లీ ప్రాబ్లమ్ ని అంటే తనకున్న ప్రాబ్లమ్ ని ప్రోగ్రామింగ్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలనే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. మిషన్ లెవెల్లో మీన్స్ ఆ కోడ్ రన్ అవుతున్నప్పుడు మిషన్ లెవెల్లో ఏం జరుగుతుందో దాని మీద ప్రోగ్రామ్ కాన్సన్ట్రేట్ చేయబడలేదు. బట్ బిఫోర్ సి లాంగ్వేజెస్ లో ఉన్న కొన్ని లాంగ్వేజెస్ లో మనం మిషన్ లెవెల్ లో కూడా ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుంటూ ప్రోగ్రామింగ్ చేయాలి. సో అప్పుడు ప్రోగ్రామర్ ఏం చేయాలి, తన ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ మిషన్ లెవెల్ కోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ సి ఆ మిషన్ లెవెల్ లో జరిగే ఫంక్షనాలిటీస్ తో మనకు సంబంధం లేదు. మనం దాన్ని పూర్తిగా హై లెవెల్ లాంగ్వేజ్ లో అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ పాయింట్, సి లాంగ్వేజ్ మనకు కొన్ని కీవర్డ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కీవర్డ్స్ ని
రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటారు. ఈ కీవర్డ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ప్రతి ఒక్క వర్డ్ కి పర్టికులర్ ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ వర్డ్ ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ చేయడానికే పనికొస్తుంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇంకా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి కీవర్డ్స్ అంటే ఏంటో మీకు అర్థం కావు. బట్ నెక్స్ట్ వీడియోస్ లో కీవర్డ్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి కీవర్డ్ అనేది ఒక వర్డ్ అది పర్టికులర్ పని మాత్రమే చేస్తుంది, ఇంకా ఏ పని చేయదు. అలాంటివి సిలో 32 మీన్స్ 32 కీవర్డ్స్ ఉన్నాయి. అంటే 30 డిఫరెంట్ టాస్క్స్ ని పర్ఫామ్ చేయడానికి సి లాంగ్వేజ్ దగ్గర 32 వర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్స్ వల్ల మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ప్రోగ్రామింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. మీన్స్ చాలా విషయాల్లో ప్రోగ్రామింగ్ స్మూత్ గా అవుతుంది. థర్డ్ పాయింట్, మేక్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్. సి ప్రోగ్రామింగ్ లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. మీకు ఫర్దర్ వీడియోస్ లో వస్తుంది. మీకు ఇప్పుడు ఈ టాపిక్ చెప్తే అర్థం కాదు. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సి ప్రోగ్రామింగ్ లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని ఎన్నిసార్లైనా కాల్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, సి ఈజ్ ఏ వెల్ సూటెడ్ ఫర్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే మనకు ఒక బిగ్ ప్రాబ్లం ఉంది, దాన్ని ప్రోగ్రామింగ్ ద్వారా సాల్వ్ చేయాలి. సో ఎంటైర్ ప్రోగ్రామింగ్ కి కోడ్ రాయకుండా ఆ ప్రాబ్లమ్ ని మల్టిపుల్ సబ్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ చేస్తాం. ఆ తర్వాత ఆ సబ్ ప్రాబ్లమ్స్ లో ప్రతి ఒక్కదానికి ఒక్కో ఫంక్షన్ ద్వారా ప్రోగ్రామ్ రాస్తాం. ఆ తర్వాత ఆ ఫంక్షన్ అన్నిటిని కంబైన్ చేసి అవుట్పుట్ ని తీస్తాం. సో సి లాంగ్వేజ్ లో ఇది పాసిబుల్ అవుతుంది. అంటే ఒక బిగ్ ప్రాబ్లమ్ ని, పెద్ద ప్రాబ్లమ్ ని డివైడ్ చేసి దానికి ఒక్కో పార్ట్ కి ప్రోగ్రామింగ్ చేసి ఆ ప్రోగ్రామింగ్ అన్నిటిని కంబైన్ చేసి ఫైనల్ గా మన అల్టిమేట్ ప్రాబ్లమ్ కి అవుట్పుట్ ని తీయచ్చు. అది కూడా సి లాంగ్వేజ్ లో పాసిబుల్. సేమ్ ఆ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు చదివితే స్ట్రక్చర్ లాంగ్వేజ్ యాజ్ ఎ కోడ్ కెన్ బి ఆర్గనైజ్డ్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షన్స్ ని ఆర్గనైజ్ చేస్తూ అంటే కంబైన్ చేస్తూ కలెక్షన్స్ గా ఉండేదాన్ని స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటారు. ఆ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే అలా ప్రోగ్రామింగ్ చేసి అవుట్పుట్ ని జనరేట్ చేయడం. అండ్ ఫెసిలిటేట్ లో లెవెల్ బిట్ వైజ్ ప్రోగ్రామింగ్. మీన్స్ మనకి కంప్యూటర్ లో మనం ఇక్కడ మనకి విజిబిలిటీ అయ్యేటప్పుడు టెక్స్ట్ కానీ నెంబర్స్ కానీ అన్నీ ఉంటాయి, కానీ ఈ లాంగ్వేజ్ మన కంప్యూటర్ కి అర్థం కాదు. సో మధ్యలో ట్రాన్స్లేటర్స్ ఈ లెవెల్ లాంగ్వేజ్ ని 0 1s లోకి మారుస్తాయి. ఎందుకంటే కంప్యూటర్ కి 0 1s మాత్రమే అర్థం అవుతాయి. సో మనం సి ప్రోగ్రామింగ్ ద్వారా ఆ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఆ కంప్యూటర్ లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న 0 1s తో కూడా ప్రోగ్రామింగ్ చేయొచ్చు, వాటిని మ్యానిపులేట్ చేయొచ్చు. దాన్నే బిట్ లెవెల్ ప్రోగ్రామింగ్ ఆర్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ అంటారు. సి దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, సి అనేది పాయింటర్స్ కాన్సెప్ట్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మెమరీ లొకేషన్స్ లో ప్రతి మెమరీకి ఒక అడ్రస్ ఉంటుంది. సి లాంగ్వేజ్ ఆ మెమరీ అడ్రసెస్ ని పాయింటర్స్ కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ చేస్తుంది. సిలో ఉన్న ది బెస్ట్ కాన్సెప్ట్ వచ్చి పాయింటర్స్. ఇదే సి కి చాలా యూనిక్నెస్ ని ఇచ్చింది. నెక్స్ట్, సి ఈజ్ ఏ కోర్ లాంగ్వేజ్ యాజ్ మెనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీకు ఇక్కడ కోర్ లాంగ్వేజ్ అంటే అర్థం కావాలంటే ఏ లాంగ్వేజ్ అయితే సింటాక్స్ రూల్స్ ని, ఇఫ్ ఎల్స్ లాంటి స్టేట్మెంట్స్ ని, ఆపరేటర్స్ ని ఇలా డిఫరెంట్ టైప్స్ వాటిని సపోర్ట్ చేస్తుందో ఆ లాంగ్వేజ్ ని కోర్ లాంగ్వేజ్ అంటారు. అయితే ఇక్కడ సి అనేది కూడా కోర్ లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్, సి ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్. మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పున్నాను సి ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని. బట్ ప్రాపర్ గా చెప్పాలంటే సి ఈజ్ నాట్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, బట్ పార్షియల్ గా అలా యాక్ట్ చేస్తుంది. మీకు కన్ఫర్మ్ గా స్టేట్మెంట్ ఇవ్వలేను సి ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని. బట్ ఒక కంప్యూటర్ లో రాసిన ప్రోగ్రామ్ ని ఇంకో కంప్యూటర్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు స్మాల్ చేంజెస్ ద్వారా ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం పార్షియల్ గా ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనుకోవచ్చు, కానీ కంప్లీట్ గా కాదు. ఆ ఫ్యూచర్ నే మనం పోర్టబుల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో మనం అసలు సి ప్రోగ్రామింగ్ వల్ల యూజెస్ ఏంటి, సి ప్రోగ్రామింగ్ ని ఎక్కడ యూజ్ చేస్తాం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అల్టిమేట్ సి ప్రోగ్రామింగ్ కోర్స్ ద్వారా మీరు బెనిఫిట్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ కోర్స్ మీకు ఉపయోగపడితే ఈ వీడియోస్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీకు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ కి వెంటనే రిప్లై ఇస్తాను.